అసంటి కొడుకులకు ఉరి తీయాలి. ఆ ముస్లిం వాడు ఉండదు, అమ్మవారి దగ్గరకు వచ్చి బలి తీయాలి. ఇది మైనారిటీ దేశమా మెజారిటీ హిందూ దేశమా? పోలీసులు హామీ ఇవ్వలేదన్న, ఓవర్ యాక్షన్ చేశారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇదే కట్టమైసమ్మ తల్లి సాక్షిగా నువ్వు ఇలా ఎంపీ అయినావు, ఇదే కట్టమైసమ్మ సాక్షిగా నువ్వు ఇలా సీఎం అయినావు, ఇలా హోదాను అనుభవిస్తున్నావు. అదే అంటుండు కదా, ఎటు చూడు ఒక మాట చెప్తున్నా, ఏమన్నా కేసీఆర్ ఉన్న ప్రభుత్వము మాకు బోనాల పండుగ అయినా బతుకమ్మ పండుగ అయినా ఒక అంగరంగ వైభవంగా ఒక సంబరంగా ఉంటుండే. ఈ మొన్న 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే బోనాల పండుగ తీరలేదు, ఒక ఆట పాటలు లేవు, శివసత్తులు జోగినీలు అంటే ఒక ఆట పాట ఏదీ లేదు. ఒక ప్రభుత్వం వచ్చిందంటే ప్రభుత్వం వచ్చింది అంతే తప్ప ఇక్కడ జరిగేది ఏమీ లేదు. పొద్దుగాలే అమ్మవారి స్మరణ మీదనే ఉంటాం మేము, శివశక్తులము జోగినీలము. ఈ రోజు ఎటు చూడు అమ్మవారి మీదనే జరుగుతుంది, ఏ జరిగినా అమ్మవారి ముందుకు వచ్చి చేయాల్సిన అవసరం ఏంది వాడికి? ఇది 5వ సారి అండి ఇలా జరగడము. ఫస్ట్ టైం చర్యలు తీసుకుంటే ఏమైతుండే, ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుండేనా? మీకు చేత కాకపోతే మాకు అప్పగించండి. ఇంకొకసారి గుడుల వైపు కన్నెత్తి చూడాలంటే పరమతస్తులు ఉత్తమోసుకోవాలి. చెప్పండి, ఇంకొకసారి హిందూ పరమతస్తులు హిందూ దేవాలయ వైపు కన్నెత్తి చూడాలంటే భయపడాలి. అన్న ఒక మాట చెప్తున్నా, మేము కొట్టము తిట్టము చెయ్యము, మేము ఏం చేస్తామో అది చేస్తాము. ప్రతి నెలకి కాదు, మరి ఎందుకు జరగనిస్తున్నారు? మీరు ఎందుకు జరగనిస్తున్నారు? మీడియా అందరు ఉన్నారు కదా. మొదటిసారి జరిగినప్పుడు పోలీసు శాఖ వారు కఠినంగా చర్యలు తీసుకొని ఉంటే ఇది 5వ సారి ఇలా జరుగుతుందా? మీరు చెప్పండి. మీరు నన్ను అడిగారు కదా, మీరు చెప్పండి. మొదటిసారి జరిగినప్పుడు అసలు ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దీనికి మూల కారణం ఎవరు, ఎక్కడున్నాడు అని పోలీస్ శాఖ వారికి తెలీదా? టెక్నాలజీ ఎంతో డెవలప్ అయిపోయింది. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళందరూ? వాళ్ళందరూ పట్టుకొని చేత కదా. ఈరోజు పక్కన దొంగతనం చేసిన వాళ్ళు వెంటనే పట్టుకొని వస్తున్నారు. మన హిందూ దేవాలయం మీద ఇలాగ జరుగుతుందండి, మా ఇళ్ళ మీద జరుగుతుంది. మిగతా వాళ్ళకేమో మాకు సంబంధం లేదు. మేము శివశక్తులం, మాకు అమ్మవారే, మాకు అన్నం పెట్టేది ఆమె. పొద్దుగా లేస్తే మేము అమ్మ తల్లి మమ్మల్ని చల్లగా చూడాలి, మేము మొక్కుతాం ఆ అమ్మవారిని. మా ఇంటి మీద జరిగింది, అది మా ఇంటి మీద జరిగింది. ఇంకా ఓపిక లేదండి. పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఎప్పుడండి? మొదటిసారి అదే చెప్పారు, ఇప్పుడు అదే చెప్తున్నారు. మొదటిసారి అదే చెప్పారు, ఇప్పుడు అదే చెప్తున్నారు. ఈసారి పోలీసు శాఖ వారు తీసుకునే శిక్ష, ఈసారి పోలీసు శాఖ వారు తీసుకునే శిక్ష ఎలా ఉండాలి అంటే, ఇంకొకసారి ఇలాంటి చర్య జరగాలి అంటే ఆలోచించాలంటేనే భయపడాలి. ఏం చెప్తారు? వానికి ఎట్లాంటి శిక్ష పడాలి? అసంటి కొడుకులకు ఉరి తీయాలి. ఆ బాడకావు ఇక్కడనే కొత్తిమీర పుదీనా అమ్ముతాడు, ఇదే ఏరియాలో నేను డ్యూటీ చేపిస్తా, ఊడిపిస్తా రోడ్ అంతా. ఇటువంటి బాడకావులో బతకొద్దు, ఎవరిని వదిలిపెట్టొద్దు. మనం వాళ్ళ దేవుళ్ళని ఎంత గౌరవిస్తున్నాము, మన దేవుళ్ళు అంటే ఎందుకు ఇంత చిన్న చూపు? ఆ బాడకావులు ఉంచొద్దు, ఉరి తీసి చంపాలి. ఇట్లా చంపితేనే ఇంకొక కొడుకు సిగ్గు శరం వస్తుంది. నేను చెప్తున్నా, మన దేవుళ్ళు అంటే ఎక్కడక్కడ తొక్కి పడేసి గలీజ్ చేస్తుర్రు. ఇప్పుడు మనం వదిలేస్తే మనంతా వేస్ట్ కాలం ఉండము. అన్ని ఉంచొద్దు, భూమి మీద ఉంచనే వద్దాన్ని. అంత ఇకారమ్మ తప్పిన పని చేయొద్దు. నేను ఇక్కడ రోజు పని చేపిస్తా, ఈయనే ఊడిపిస్తా. కొత్తిమీర పుదీనా అమ్ముతారంటే ఇక్కడ ఎవరు అమ్ముతారో ఏం పాడైందో ఎంత మంది అమ్ముతారు. ఆడికెళ్ళిన దాకా ఫుట్పాల్ మీద దుకాన్లు, ఈ దుకాన్లు మొత్తం తీసేయాలి. మొత్తం ఈ దుకాన్లు ఒక్క దుకాణం ఉండొద్దు. ఈ రైలు కట్టపంటి ఫుట్పాల్ మీద ఒక్క షాప్ ఉండొద్దు, ఒక్క షాప్ లేకుండా చేసేయాలి ఫుట్పాల్ మీద. ఆ విధంగా గలీజ్ చేసిన చంపాలి. ఇంత ముందుకు రిక్షగాల పెట్టిరు, మాది రిక్షా పెట్టాం చుడీలు, అక్కడ రిక్షగాల పెట్టిరు, చెత్తగాల పెట్టిరు, చెత్త పోతే ఒకసారి కుప్ప పోతే కుప్పగాల పెట్టిరు. మా రిక్షల నిండా నింపుతారు, రిక్షల నిండా చెత్త వస్తారు, మా రిక్షనే గాల పెట్టిరు. ఇక ఎంత చీప్ గట్టలు కాంచెలు గాల పెడుతున్నారు వాళ్ళు.
అంత ఆగమాగం చేస్తున్నాం. మేము ఎన్నోసార్లు చెప్పినాం కూడా ఎవరు పట్టించుకోలే. మా ఆఫీస్ లో కూడా చెప్పినాం రిక్షా కాలబెట్టిరని. అయినా ఎవరు కాలబెట్టారు కనుకోరు అన్నారు. మేము కాదు అని చెప్పారు. ఎవరు చెప్పలే మాకు. ఆ విధంగా చేస్తారు. ఆసంటోని గురి తీయాలి, అన్ని చంపాలి. నిన్న ఘటన జరిగినప్పుడు ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా? వీళ్ళు చూసుంటారు 9-10 గంటలకేనట్టుగా. మేము 2 గంటలకు వెళ్ళిపోతాం కదా డ్యూటీ దిగి. మేము ఉండాలి లేము. మేము 2 గంటలకు వెళ్ళిపోతుంది. నైట్ జరిగిందట మాకు తెలియదు. 8 గంటలకి ఇట్లా చేసి గలీజ్ గా చేసిండంట. ఆ ముస్లిం వాడు ఉండదు. అమ్మవారి దగ్గరకు వచ్చి బలి తీయాలి. ఇటువంటి పిల్లలు ఆడపిల్లలు ఒక ఇంట్లో పెరుగుతా కూడా ఆడపిల్లల మీద కూడా వాళ్ళే జైలు చేస్తారు. ఆ ధైర్యం చేయకుండా వాళ్ళు దుఃఖాలను మోసం చేస్తారు. మాకు ఇదే నిర్ణయం కావాలి. ఏం చేస్తారు ఎమ్మెల్యేలు? ఏం చేస్తారు? మాకు ఏం చేస్తలేరు. వాళ్ళు రావాలి, ముందుకు రావాలి. మంగంపేట రెడ్డి ఎందుకు రాలేడు? ఈ విషయంలో ఎందుకు అట్లాడాడు? ఓట్ల గురించి ఎందుకు ఇలా పడతారు? మాకు ఎందుకు ఇలా పడతారు? మేము ఎందుకు అయ్యాలి ఓటు? ఇవాళ ఇది జరిగింది జరుగుతుంది అంతే కదా. మాకు కూడా బిడ్డలు ఉన్నారు. బిడ్డ ఆడపిల్లలు ఉన్నారు. భయపడుతున్నారు. 10 నెలలు కని మోసినాం. ఆడపిల్ల ఏ జీవితం కాదు తీసుకోపోతూ రాగం చేస్తున్నారు ఆడపిల్లలను. అది మాకు నిర్ణయం కావాలి. ఇక్కడనే ఉంటాం. ఆడతెచ్చి పని తీస్తుంది. అప్పుడు మాకు శాంతి ఇస్తుంది. నా పేరు మీద అమ్మవారు ఉంది చెప్తున్నా. బల్కంపేట వెళ్ళమ్మ ఇవాళ వేసిరు. రేపు వెళ్ళమ్మకున్నా కూడా జరగచ్చు. అది కావద్దు. అదైతే అందరు నిలబడితే మంచిది. మేము ఒకటే అడిగినామన్నా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించమన్నాము. జరిగిన వారికి లా అండ్ ఆర్డర్ ఏమన్నారు, జైలుకు రిమాండ్కి పంపించమని చెప్పినాం. మేము చెప్పింది ఒకటే, ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ స్పందించాలి. స్పందించి జరిగిన ఈ యొక్క అపచారాన్ని ప్రభుత్వము తన యొక్క సొంత పైసలతో సొంత నిధులతో సంప్రోక్షణ చేయాలని అడిగినాం. అంతేగాని మేము ఈ విధంగా మేము ఏడ కూడా మేము రాత్రి నుంచి అమ్మవారి యొక్క నామాలు భజన చేసుకుంటూ మేము శాంతియుతంగా ఒక్క పొద్దులతో వండుకుంటూ ఈ 2 దినం ఉంటే ఇగో ఈ విధంగా మేమేమైనా చేసామా? మా చేతులలో అన్య మతస్థులు లేక రాళ్ళు ఉన్నాయా? భజన చేసుకుంటూనే ఉన్నాం కదా సార్. ఇది మైనారిటీ దేశమా, మెజారిటీ హిందూ దేశమా? ఎందుకు ఈ విధంగా దాడులు జరుగుతున్నాయని ప్రశ్నిస్తే తప్ప రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. ప్రభుత్వాధికారులు స్పందించి అమ్మవారి గుడికి సంప్రోక్షణ చేయాల్సిందే, యజ్ఞాలు హోమాలు చేయాల్సిందే, గుడికి పూర్వ వైభవం తీసుకురావాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పోలీసులు హామీ ఇవ్వలేదన్న, ఓవర్ యాక్షన్ చేశారు. మేము సామరస్యంగా ఇక్కడ ధర్నా చేస్తుంటే నిన్న రాత్రి 1 గంట వరకు ఉన్నాం. ఇవాళ కూడా ఇప్పటిదాకా స్వచ్ఛందంగా ఎవరు పిలవలే అన్న, వీళ్ళందరినీ స్వచ్ఛందంగా వచ్చారు హిందూ యువకులందరూ కూడా. ఓవర్ యాక్షన్ చేసి సామరస్యంగా మా దేవుని దగ్గర ఇట్లా జరిగిందని చెప్పి మేము నిరసన వ్యక్తం చేస్తుంటే కావాలని వచ్చి ఇలా నూకులాట చేసి ఇలా మమ్మల్ని అందరినీ కూడా తోసి పడేస్తారు. లాఠీ చార్జ్ చేసే క్రమంలో మేమందరం కూడా తప్పుకోవడం జరిగింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి దెబ్బలు తాకొద్దనే ఉద్దేశంతో. అంటే ఈ రకంగా హిందువుల మీద దాడులు చేస్తారు, దేవాలయాల మీద దాడులు చేస్తారు. మళ్ళీ మేము ప్రొటెక్షన్ చేస్తుంటే మాకు కూడా ఇలా ఇబ్బంది కలిగిస్తారు. ఈ రకమైన వైఖరి మంచిది కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అనే ఒక్క మాటతోనే ఇలా ముస్లింలందరూ కూడా హిందువుల మీద దాడులు ఎక్కువైపోతున్నాయి. నువ్వే వాళ్ళకు భరోసా. హిందువులను కొట్టినా, హిందూ దేవాలయాలను కూలగొట్టినా, హిందూ దేవీ దేవతలను దూషించినా మాకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందనే ఒక భరోసా నువ్వు ముస్లింలకు కలిగించినావు కాబట్టి ఇన్ని దాడులు జరుగుతున్నాయి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇదే కట్టమైసమ్మ తల్లి సాక్షిగా నువ్వు ఇలా ఎంపీ అయినావు, ఇదే కట్టమైసమ్మ సాక్షిగా నువ్వు ఇలా సీఎం అయినావు, ఇలా హోదాను అనుభవిస్తున్నావు. అబద్ధాల కుప్ప మీద నువ్వు పోయి ఇలా హోదాను అనుభవించుకుంటా ఇలా మల్కాజ్గిరిని పక్కన పడేసినావు. ఒక్కసారి కూడా నువ్వు ఎంపీ అయినాక కూడా మల్కాజ్గిరికి రాలేదు, సీఎం అయిన తర్వాత కూడా మల్కాజ్గిరి రాలేదు. మా మల్కాజ్గిరిలో గతంలో అనేక చోట్ల జరిగిన దాడులు మా మల్కాజ్గిరిలో జరిగితే పార్టీలకు అతీతంగా హిందువులందరూ ఏకమవుతారని ఒక సంఘీభావం తెలియజేశారు. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు వాడు రోడ్ల మీద ఎక్కడ కనిపించినా మీరు చర్యలు తీసుకోకపోకపోయినా హిందూ యువత స్వచ్ఛందంగా వాడిని రాళ్లతో కొట్టి చంపుతుందని కూడా తెలియజేస్తూ భారత్ మాతాకి. ఇదే అన్న ఇప్పుడు మల్కాజ్గిరిలో జరిగినట్టు ఏడ జరిగిన హిందువులు అసలు ఊకునేటోళ్ళు కాదు. ఎట్లయినా వాడిని అసలు జైలుకి గిరికి పంపించి వేసి మాట అంటున్నాం. మాకు వదిలేసేయండి, మేమేందో చెప్తాం. ఈ గవర్నమెంట్ పక్క యాక్షన్ తీసుకోవాలా. దీనికి గవర్నమెంట్ అసలు ఏం చేస్తుంది? గుళ్ళు ఏం చేసినా మీకు గుళ్ళు ఏం చేసినాయి? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటికీ అన్ని గుళ్ళే టార్గెట్ చేసిరా, అన్ని గుళ్ళే.